ఆచి చికెన్ మసాలా. వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తన సుఖానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు సుపారీ ఇచ్చింది. నిందితులు అతి కిరాతకంగా ఆ వ్యక్తిని చంపి ఆధారాలు దొరకకుండా పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా తాడువాయిలో కలకలం రేపింది. సుమన్, లావణ్య దంపతులకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి 2 కుమార్తెలు కూడా ఉన్నారు. కొంతకాలం వరకు వీరి సంసారం సాఫీగానే సాగింది. ఈ టైంలో లావణ్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్త సుమన్ కు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ప్రియుడితో కలిసి ఉండడానికి భర్త అడ్డుగా ఉన్నాడని లావణ్య భావించింది. ఎలాగైనా భర్తను వదిలించుకోవడానికి లావణ్య తన ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. ఇందుకోసం ఒక ముఠాకు సుపారీ ఇచ్చింది. పక్కా పథకం ప్రకారం సుమన్ ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లిన నిందితులు మొదట బీరు సీసాలతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. హత్య చేసిన తర్వాత ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు సుమన్ మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పండించారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లావణ్య ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆమెను తమదైన శైలిలో విచారించగా ప్రియుడితో కలిసి భర్తను చంపినట్లుగా ఒప్పుకుంది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 ఆడపిల్లల భవిష్యత్తును ఆలోచించకుండా లావణ్య చేసిన ఈ ఘాతుకంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన కాస్త ఆలస్యంగా అయితే బయటకు వచ్చింది. భర్తను అతి కిరాతకంగా చంపి ఆధారాలు లేకుండా చేసేందుకైతే కూడా అతని మృతదేహంపై కూడా పెట్రోల్ పోసి కూడా హత్య చేసినటువంటి ఘటన మాత్రం ఇటు తాడ్వాయిలో చోటు చేసుకుంది. ఇటు పరకాలకు సంబంధించినటువంటి లావణ్య తన ప్రియుడితో కలిసి అయితే దీనికైతే ప్లాన్ చేసామని చెప్పొచ్చు. ఎందుకో సంబంధించిన ఒక ముఠాను కూడా సుపారీ ఇచ్చి ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం కూడా హత్య చేయడానికి కూడా ఇటు తన ప్రియుడికైతే సుపారీ అందించింది. ఈ క్రమంలో తను ఎలాగైనా అంతమొందించాలనే నేపథ్యంతో తన ప్రియుడు నరేష్ తో కలిసి లావణ్య తన భర్త అయినటువంటి సుమన్ను అంతమొంచేందుకైతే ప్లాన్ వేశారు. ఈ క్రమంలో గత కొద్ది రోజుల క్రితం కూడా ఇటు సుమన్ను ఒక తాడ్వాయి అటవీ ప్రాంతంలో మొత్తం నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లిన తర్వాత అతనిపై విచక్షణ రహితంగా బీర్ సీసా బాటిలతో కూడా విచక్షణ రహితంగా పొడవడం, అదేవిధంగా అతన్ని హత్య చేశారు. హత్య చేసినటువంటి క్రమంలో కూడా దీనికి సంబంధించిన ఎలాంటి క్లూస్ దొరకకుండా ఉండేందుకు అతని మృతదేహాన్ని పూర్తిగా పెట్రోల్ పోసి కూడా తగలబెట్టడం జరిగింది. ఆ తర్వాతకి ఏం చేయనట్టు కూడా ఎవరి పనుల్లో వారైతే నిమగ్నమయ్యారు. గత 3 రోజుల క్రితం కూడా ఇటు పరకాల పోలీస్ స్టేషన్ పరిధిలో తన భర్త కనిపించలేదంటూ మిస్సింగ్ కేసు అంటూ కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. చేసిన తర్వాతకి తనకు ఏం తెలియనట్టుగా అయితే భావించింది. ఈ క్రమంలో తనపై కూడా కాస్త అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన క్రమంలో తమ భర్తకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా నేపథ్యంలో కూడా తనపై లావణ్య అయితే విచారణ చేశారు. పోలీసులు విచారణ చేసిన నేపథ్యంలో కూడా దీనిపై పూర్తిగా ఉన్నటువంటి తన పండినటువంటి పథకాన్ని అయితే కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 4 రోజుల క్రితం కూడా తన భర్త సుమన్ను తన ప్రియుడితో హత్య చేయించినట్లుగా పోలీసుల ముందు విచారణ మాత్రం చేయలేదని చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి గత నెల ఉన్నటువంటి 4వ తారీఖున గోవిందరావుపేట దయాలబాగు సమీపంలో సుమన్పై కూడా హత్య చేసి పెట్రోల్ పోసి కాల్చివేస్తే తన ఘటనా స్థలాన్ని కూడా పోలీసులు అయితే పరిశీలించారు. ఆ తర్వాత దీనికి కేసులో ఉన్నటువంటి అందరినీ కూడా ప్రస్తుతానికైతే అరెస్ట్ చేశారు. తన భార్య లావణ్యతో పాటు తన ప్రియుడు నరేష్ తనకు సహకరించినట్టు మరొక 6గురిని కూడా పోలీసులు అయితే ప్రస్తుతానికైతే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే విచారణ చేపట్టారు. దీనికి ప్రధాన కారణం మాత్రం వివాహేతర సంబంధమే దీనికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. అయితే శ్రీకాంత్, మరోపక్క ఆ 2 పిల్లల పరిస్థితి ఏంటి?
ప్రస్తుతానికి మాత్రం వీరికైతే 15 సంవత్సరాల క్రితం అయితే వివాహం జరిగింది. వారి వివాహం జరిగిన తర్వాత వీరి సంసారంలో మాత్రం 2 పిల్లలు అయితే ఉన్నారు. ఇందులో 2 ఆడపిల్లలు. ఆ తర్వాతకి తన వేరే వ్యక్తి తమ సంసారంలోకి వచ్చినటువంటి క్రమంలో వివాహేతర సంబంధానికి అయితే దారి తీసింది. ఈ క్రమంలో తన భర్తను పండించుకోకపోవడం, తరచూ వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో లావణ్యకు అదేవిధంగా తన ప్రియుడు నరేష్ ను కలిసేందుకైతే వీలు కాకపోవడం, తరచూ ఇద్దరి మధ్య కూడా తగాదా రావడం, గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎలాగైనా కూడా తన భర్తను అంతమొందించాలని చెప్పి పథకం ప్రకారమే భర్తను అయితే కూడా హతమార్చింది అని చెప్పవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం మాత్రం 2 పిల్లలు ఉన్నారు. వీరి పరిస్థితి మాత్రం ఇప్పుడు అగమ్య గోచరం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు తల్లి కటకటల పాలు కావడం, అదేవిధంగా తన తండ్రి కూడా చనిపోవడంతో కూడా వీరి పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మాత్రం వీరు తన భర్త అయినటువంటి వారి తల్లిదండ్రుల వద్ద ప్రస్తుతానికి అయితే ఉన్నారని చెప్పవచ్చు. అయితే శ్రీకాంత్, ఇంకో పక్క అటు ఏదైతే లావణ్య తన ప్రియుడికి సంబంధించి ఎంత కాలంగా పరిచయం ఉంది, వీళ్ళకి పరిచయం ఏ రకంగా ఏర్పడింది, అదే విధంగా ఏదైతే సుమన్ వాళ్ళ పేరెంట్స్ ఏమైనా రియాక్ట్ అయ్యారా? ప్రస్తుతానికి మాత్రం వీరు పరకాల నియోజకవర్గంలో ఉంటారు. కనటువంటి సుమన్ ఒక రెస్టారెంట్ లో పనిచేస్తూ ఉంటాడు. తన భార్య మాత్రం వీరు ఇంటి వద్దే ఉంటారు. ఇంటి వద్ద ఉన్నటువంటి నేపథ్యంలో వంగపల్లి పక్కనే ఉన్నటువంటి గ్రామం వంగపల్లికి సంబంధించినటువంటి నరేష్ అనే వ్యక్తి ఈమెకు పరిచయం అవుతాడు. పరిచయం కాస్త కూడా ప్రేమగా మారడం, ఆ తర్వాత వివాహేతర సంబంధానికి అయితే దారి తీసని చెప్పొచ్చు. ఈ క్రమంలో వీరు గతంలో తాను ఫోన్ మాట్లాడుతూ ఉన్న నేపథ్యం, సంభాషించిన నేపథ్యంలో భర్తకైతే అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన క్రమంలో వారికి సంబంధించిన తన భార్యను ఏతో కూడా గొడవ పడినటువంటి నేపథ్యంలో తను వేరే వ్యక్తితో కూడా ఏతుందో సంబంధం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో భర్తకైతే తెలిసింది. ఈ క్రమంలో తరచూ లావణ్యకు తన భర్తకైతే గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో వీరి మధ్య కూడా తరచూ ఇలాంటి సిచ్యువేషన్లు జరుగుతున్నటువంటి క్రమంలో తన భర్తను అంతమొందించాలనే పథకంతో ఇలా ప్లాన్ చేశారని చెప్పవచ్చు. అయితే ఈ విషయంలో సుమన్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మాట్లాడారా? గతంలో లావణ్యకి వీటికి సంబంధించి ముందే తెలియడం పట్ల వాళ్ళు ఏమైనా రియాక్ట్ అయ్యారా? ఏ రకంగా ఎట్లా తెలిసింది ఇదంతా విషయాలు? ప్రస్తుతం మాత్రం దీనికి సంబంధించిన విషయం మాత్రం గతంలో వారి యొక్క తల్లిదండ్రులు కూడా వివరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో వీరు కూడా లావణ్యతో మాట్లాడటం, అదేవిధంగా వారికి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారు. చేసినటువంటి క్రమంలో తనకు అన్ని మానేసిన అని చెప్పడం, అదేవిధంగా భర్తతో ఏ విధంగా ఉండేదో ఇప్పుడు గతంలో ఏ విధంగా ఉండేదో అదే విధంగా ఉండటం జరుగుతుంది. ఈ క్రమంలో ఇద్దరు కూడా సంసారం మొత్తం సాఫీగా కొనసాగుతుంది. ఈ క్రమంలో ఇటు వ్యక్తి ఏదో ఉందో కూడా లావణ్యపై పదే ఫోన్ చేయడం, అలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో వారి తల్లిదండ్రులు పిలిపించి పంచాయతీ కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇవన్నీ కూడా ఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తను నరేష్ ను మర్చిపోలేకపోవడం, అదేవిధంగా తనతో ఉండాలని నిశ్చయించుకుంది లావణ్య. ఈ క్రమంలో లావణ్య నరేష్ పోలీస్ విచారణలో ఎలాంటి విషయాలు చెప్పారు? ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందన్న విషయాలు ఏమైనా చెప్పారా? ఎన్ని రోజులుగా ప్లాన్ చేస్తారు? ప్రస్తుతం మాత్రం వీరు సుమన్ను అంతమొందించేందుకు 15 రోజుల క్రితమే ప్లాన్ చేశారు. దీనికి తన ప్రియుడితో పాటు మరికొంతమంది సహాయం కావాలంటూ కూడా లావణ్య కోరినట్లా తెలుస్తుంది. ఎందుకంటే తన భర్త మాత్రమే చనిపోతే మాత్రం తనపై వస్తుంది కాబట్టి ఏదైనా నిర్మానుష్ట ప్రాంతం తీసుకెళ్లాలి, అక్కడే అంతమొందించాలి. అంతమొందించిన తర్వాతకి ఏం తెలియనట్లుగా భావించాలని చెప్పి లావణ్య ప్లాన్ చేసింది. అదేవిధంగా ఏదో ఉందో నరేష్ కి అయితే కూడా సుపారీ ఇవ్వడం, వారి సంబంధించినటువంటి తన మిత్రులతో కలిసి నరేష్ సుమన్ను నిర్మానుష్ట ప్రాంతానికి తీసుకెళ్లే క్రమంలో కూడా అక్కడ అతనిపై దాడి చేయడం, బీర్తిసాలతో కూడా అతను విచక్షణ రహితంగా దాడి చేయడంతో అతను చనిపోయే క్రమంలో కూడా పోలీసుల విచారణ కూడా బయటపడతామని చెప్పి భావించినట్టు వీరు మాత్రం తమ వెంట తీసుకెళ్లినటువంటి పెట్రోల్ తో అతి కిరాచకంగా తన చనిపోయినటువంటి మృతదేహంపై తల్లి కూడా తగలబెట్టడం జరిగింది. ఈ క్రమంలో ఎలాంటి క్రూస్ దొరకని చెప్పి వారైతే భావించినటువంటి గత 3 రోజుల క్రితం కూడా లావణ్య ఏం తెలియనట్లుగా ఇంట్లో వ్యవహరించడం, తాను కనిపించడం లేదంటూ కూడా సుమన్ సంబంధించినటువంటి తల్లిదండ్రులకు కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో పరకాల సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటు మిస్సింగ్ కేసు అయితే చేయడం జరిగింది. ఈ క్రమంలో ఇటు మిస్సింగ్ కేసు జరగడం, అదేవిధంగా లావణ్య ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పాటు అదే కూడా కాస్త అనుమానం వ్యక్తం చేసినటువంటి తల్లిదండ్రులు తనను కూడా విచారణ చేయాలని కూడా
తల్లిదండ్రులు పట్టుపెట్టారు. ఈ క్రమంలో లావణ్యకు సంబంధించిన ఫోన్ డేటా కాల్స్, అదేవిధంగా తమదైన స్టైల్లో కూడా విచారణ చేపట్టినటువంటి పోలీసు అధికారులు ఇలా వీస్తుపోయేటువంటి నిజాలను కూడా బయటకు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే తాను హత్య చేయడమే కాకుండా ఒక పథకం ప్రకారమే తను అంతమందించాలని చెప్పి వీరు ప్లాన్ చేశారు. ప్లాన్ చేసిన నేపథ్యంలో తను తీసుకురావడం, అదేవిధంగా అంతమందించడం, ఆ తర్వాతకి వీరికి ఫోన్ చేసి చనిపోయినట్టుగా నిర్ధారించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో అంతా జరిగిపోయింది అనుకున్నటువంటి క్రమంలో ఇటు పోలీసుల విచారణ మాత్రం ఇలాంటి నిజాలు మాత్రం బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఫైనల్ గా చిన్నారులకు సంబంధించి ఆలన పాలన ఎవరు చూసుకోబోతున్నారు? ఆ సంరక్షణకు సంబంధించి పోలీసులు ఏమైనా చెప్పారా? తల్లి ఇప్పుడు జైల్లో వెళ్ళిపోతుంది, తండ్రి ఏమో చనిపోయారు, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం మాత్రం పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా ఉందని చెప్పొచ్చు. వారంతా కూడా చిన్నపిల్లలు, వారు కూడా ఇద్దరు ఆడపిల్లలు కావటం, ప్రస్తుతానికి తల్లి కటకటాల పాలు కావడం, అదేవిధంగా తండ్రి కూడా చనిపోయినటువంటి క్రమంలో వారు మాత్రం ఇదొక జీర్ణించుకోలేని విషయం. ఈ క్రమంలో వారికి కనీసం ఒక అవగాహన కూడా లేనటువంటి వయస్సు వారిది. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం సుమన్ సంబంధించినటువంటి తల్లిదండ్రుల వద్ద మాత్రం ఉన్నారు. నెక్స్ట్ మాత్రం ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.